శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 1 మార్చ్ 2026 నుండి 31 మార్చ్ 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందామండి. 26 మార్చి నుండి శుక్రుడు వస్తున్నాడు. గురుడు మిథున రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు కుంభరాశిలో ఉన్నారు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలోను, శుక్రుడు 2వ తారీఖు నుండి 2 మార్చి నుండి శుక్రుడు ఉచ్చ స్థితిలో మీనరాశిలో ఉండబోతున్నాడు. బ్రహ్మాండం, ఎగ్జాల్టేషన్కి వచ్చేస్తున్నాడు. రవి 15వ తారీఖు నుంచి మనకి మీనరాశిలో వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా కాలసర్ప దోషంలోనే ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయండి. అంటే మనిషి మీద ప్రభావం అనేది చాలా తక్కువ చూపిస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే మన దేశాల మీద చూపిస్తాయి తప్ప, రాజకీయ నాయకుల మీద, మంత్రుల మీద చూపిస్తాయి తప్ప గ్రహాల ప్రభావం, కాలసర్ప దోషం అనేది చాలా తక్కువగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అంటే ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడండి. మీకు రావాల్సిన సంపదలు, అదృష్టము ఎప్పుడు మీతోనే ఉంటాయన్నదో సందేహం లేదు. అంతేకాకుండా మీరు బాగా పాటలు పాడేవారు గాను, ముఖ వర్చస్సు పెరగడంలోను, లేకపోతే యాంకరింగ్ గాను యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళుగా మీరు ఎక్కువ ఏమని ఫేమ్ ఉంటుందండి, ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు మీకు. అది అదృష్టం. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. మీరు చేసిన మీ మాట, ప్రతి మాట కూడా మంచి జనాలకి బాగా ఉండడం, రీచ్ అవ్వడము, వాళ్ళు కూడా మంచి మంచి బాగా డెవలప్ అవ్వడం జరుగుతుంటుంది. ఎక్కువగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా విద్య కూడా బాగా రావడానికి అవకాశం ఉంది. కొంతమంది హార్స్ రైడింగ్ కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి 4th భావం కూడా బాగుండడం వల్ల రవి, బుధ, కుజ, రాహు ఫారిన్ వెళ్ళడము, విద్యా సంస్థల విద్య కోసం వెళ్ళడము, ఇంజనీరింగ్ విద్య, గవర్నమెంట్ సంబంధించిన విద్య, లా, మాస్టర్స్ ఇన్ లా విద్య కోసము వెళ్ళడము, ముఖ్యంగా మ్యూజిక్ రంగంలో బాగా డెవలప్ అవడము, భూములు కొనుక్కుంటారు. భూములు కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మేము తల్లిగారికి ఆరోగ్యం బాగుండడము, అంతేకాకుండా మీ రైతులు, మనలో రైతులు అంటే రైతులకు బాగుండడం జరుగుతుంది. పంచమ స్థానంలో చూసారా రవి, కుజ, శనులు ఉన్నారు. అంటే యాక్చువల్గా రవి, కుజులు కదండి, శని, శుక్ర, రవులు ఉన్నాయి. ఈ కాంబినేషన్ ఏంటంటే ఆడపిల్లలు పడతారు మీకు. తర్వాత ఒక అబ్బాయి ఉంటాడు, తర్వాత ఆడపిల్లలు ఉంటారు. సో ముఖ్యంగా చెప్పాలంటే రవి పంచమ స్థానంలో ఉంటే ఒక అబ్బాయి పడతాడండి జనరల్గా. శని, శుక్రులు ఉన్నారు కాబట్టి సినిమా రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు. సినిమా, టెలివిజన్ రంగంలో మీకు అవకాశాలు వస్తాయి అని ఖచ్చితంగా చెప్పచ్చు. సాహిత్య రంగంలో కానీ, నటనలో కానీ, సంగీతంలో కానీ, డ్యాన్స్లో కానీ, కంపోజింగ్ అంటారు సార్, డ్యాన్స్ కంపోజింగ్, అవన్నీ మీకు బాగా రావడానికి అవకాశం ఉంది. అవి కూడా ఉన్నారు కాబట్టి కొంతమంది పొలిటికల్గా ట్రై చేస్తుంటే శని, రవుల వలన పంచమ స్థానంలో ఉండడం వలన రాజకీయ రంగంలో పదవులు కూడా వస్తాయని చెప్పడానికి అవకాశము రవి, శనిలే కారణం. నా సొంత కవిత ఏమాత్రం చెప్పను నేను. సో ఇది ఒకటి ఉందండి. సో అదొకటి. అంతేకాకుండా శుక్రుడు ఆరభావంలో 26 నుంచి వస్తాడు. అంత అద్భుతమైన కాదు. చిన్న భార్యాభర్త విషయం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా భార్యాభర్తలు కలిసి ఉండడము, మంచి వివాహ వేడుక జరగడము, ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే మీ ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. మీ గురువు గారిని సందర్శిస్తుంటారు. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కేతు ప్రభావం ఉంది కాబట్టి కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. లాభాలు రావడం విషయంలో, ఈ బిజినెస్ సంబంధించిన విషయాల్లో కూడా లాభాలు రావడం తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీకు గురుబలం ఉంది. అంతేకాకుండా కేతు కూడా దశమంలో ఉన్నాడు. సో రవితో కలిసిన శనులు పంచమంలో ఉండడం గొప్ప అదృష్టవంతులే. 12 రాశుల వారికి చిన్న సూచన ఏంటంటే, మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీకు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్,
ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి చెప్తున్నాను. మన ఆది ఆస్ట్రాలజీనే చూస్తూ ఉంటాము, వేరే వాళ్ళు ఎవరు చూడరు, నేనే చూస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 35 సంవత్సరాల అనుభవం కూడా ఉంది నాకు ఆస్ట్రాలజీలో. 2000 ఇయర్లో ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. దానికంటే 2000 ఇయర్లో 26 ఇయర్స్ అయింది. అంతకంటే ముందర 10 ఇయర్స్ నుంచి 1990 నుంచి కూడా నేను ఆస్ట్రాలజీ అండ్ నేను ప్రొఫెషనల్లీ కాస్ట్ అకౌంట్స్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సింగరేణి కాలేజ్లో చేశాను. సరే పక్క పెడదాం. సో ఈ అంత అనుభవం ఉంది కాబట్టి కొద్ది గొప్ప చెప్పగలను అని అనుకుంటాను. చెప్తాను కూడా, చెప్పిన కూడా చాలా జరిగాయి. మీకు విద్యలో కానీ, లేకపోతే వివాహం విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ, లేకపోతే వివాహాలు అవ్వట్లేదని మ్యాచ్ మేకింగ్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని పర్ఫెక్ట్గా చూసి చెప్పగలను. నేను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంతేకాకుండా మీ బాస్ సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా నన్ను కన్సల్ట్ చేస్తే నేను చెప్తాను. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. షూటింగ్లో ఉంటే మనం చెప్పలేకపోవచ్చు, తప్పకుండా మీకు చెప్తాను. అంతేకాకుండా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు చెప్దామండి. ఎందుకంటే 12 రాశుల వారికి కూడా అంత అద్భుతంగా ఉండదు. ఎందుకంటే కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అంటే నెగిటివ్ తక్కువ ఉంటుంది. ఏదైనా మన జాగ్రత్త మనం చేసుకోవాలి. కాబట్టి రాహుకి మనం కాలసర్ప దోషం ఉంది కాబట్టి రాహు నుంచి కేతు మధ్యలో గ్రహాలు ఉన్నాయి. అంటే సవ్యకాల సర్పదోషము అంటాం. మనం అంటే ప్రతి రాశి వారికి కూడా అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళి రాహు కేతులు పూజ చేయించుకోవడం కంపల్సరీ. మనం అక్కడ వెళ్ళాము, ఆన్లైన్ ద్వారా చేయించుకుంటాము. ఇంకా చేయలేము, మన ఇంట్లోనే మన ఊళ్ళోనే రాహుకు సంబంధించినటువంటి నవగ్రహాల్లో కేతుకు సంబంధించిన పూజలు చేయించుకోవడం. అది కూడా చేయలేకపోతే రాహుకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఇంట్లో చదువుకోవడము, కేతు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాహు కేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అమ్మవారి పూజలు కూడా చేసుకోవడం వల్ల అదృష్టం బట్టి మనకు రాహు కేతుల ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి మనం పౌర్ణమి పూట కానీ అమావాస్య పూట కానీ హోమాలు చేస్తూ ఉంటారు. హోమాలు చేస్తే ముందర అంటే జస్ట్ అమ్మవారి హోమం చేసే ముందర నవగ్రహాలు కూడా మనం చేస్తూ ఉంటాం. సో నవగ్రహాలు చేయడం వల్ల ప్లస్ అమ్మవారికి హోమం చేయడం వల్ల చండీ హోమం ఈ 12 రాశుల వారికి నవగ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, శనీశ్వరుడు కూడా మనం చెప్తూ ఉంటాం కదా, శనీశ్వరుడు దోషం కూడా చాలా ఉంటుంది. అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం అంటూ ఉంటాం. సో ఈ మీకు రాశులు తెలుసు ఎవరెవరికి ఏమున్నాయో. సో ఈ రాశుల వారు కూడా శని దోషం తగ్గడానికి ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః మంత్రం కానీ, లేదా మనం మందపల్లిలో పూజ చేయించుకోవడం కానీ, తిరునల్లారు వెళ్ళడం కానీ అవన్నీ మనం చేయలేము. మన ఊళ్ళోనే శనీశ్వరుడికి 7 శనివారాలు దండం పెట్టుకోవడం, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే దగ్గర కాదు, ధ్వజస్తంభం కొంచెం దగ్గరలోనే అఖండ దీపారాధన, ఒక పెద్ద ప్రమిదిలో ఒక ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఆ చేసిన పుణ్యం వెంకటేశ్వర స్వామి వారు శనీశ్వరుడికి ట్రాన్స్ఫర్ చేసి మనకు ప్రభావం తగ్గిస్తారని చదివాను ఎక్కడో. అది కరెక్ట్. తర్వాత శివాభిషేకాలు ఎప్పుడూ మర్చిపోకూడదు. శివుడి అభిషేకం చేసుకోవడం వలన సర్వదోషాలు సర్వ పాపాలు హరిస్తాయని చెప్తూ ఉంటాం మనం. కాబట్టి రాహు వలన, కేతు వలన, అసలు 12 గ్రహాల వలన వచ్చే దోషాలు 12 రాశుల్లో 9 గ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా ఒక్క శివుడు అభిషేకం చేయడం వలన, శివుడికి మారేడుదళం సమర్పించడం వలన, అలాగే పార్వతీ అమ్మవారిని పూజించడం వల్ల కూడా దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటే సందేహం లేదు.